హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐ ఓనర్స్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది మన ఫ్యూచర్ని మార్చబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి. ఎస్, నిజమే, మన ఫ్యూచర్ని మార్చబోతున్న టాపిక్. ఎలా అంటే నేను నా లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే ఏఐ అన్ని ఫీల్డ్స్లో ఆల్రెడీ అడుగులు వేసేసింది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్, సినీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్, ఇలా అన్ని సెక్టార్స్లో అన్ని రంగాలలో ఏఐ అనేది ముందుకెళ్ళిపోతుంది. సో ఇది మన ఫ్యూచర్ కాదంటారా? అందుకనే ఏఐ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏఐ అంటే ఏంటి తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే గనక ఈ వీడియోని కంపల్సరీగా చూడండి. ఎందుకంటే నేను చాలా క్లుప్తంగా, చాలా డీటెయిల్డ్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఏఐ అంటే ఏంటి అనేది. ఒక్క ఏఐయే కాదండి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, అండ్ ఏఐలో టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్, అవేంటివి అనేవి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో అందుకనే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నారు అని అంటే గనక ఈ వీడియో చూసాక మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా అసలు కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసుకునే ముందు ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ యూజ్ అవర్ నాలెడ్జ్ టు అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. సామర్థ్యతని కలిగి ఉండడం, నేర్చుకునే సామర్థ్యత ఉండడం, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే సామర్థ్యత ఉండడం, అలానే డెసిషన్స్ తీసుకునే సామర్థ్యత కలిగి ఉండడం, కొత్త సిట్యుయేషన్స్‌కి అడాప్ట్ చేసుకునే సామర్థ్యత కలిగి ఉండడం. ఇదే ఇంటెలిజెన్స్. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లో హ్యూమన్స్ ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. అందుకనే వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు. హ్యూమన్స్‌కున్న ఈ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇది న్యాచురల్‌గా వచ్చిన ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఇదే ఇంటెలిజెన్స్ మనం ఒక మెషిన్‌కి అనువాదిస్తే, అంటే మెషిన్ నేర్చుకునేలా, మెషిన్ డెసిషన్స్ తీసుకునేలా, మెషిన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేలా చేయగలిగితే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యెస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని ఒక మెషిన్‌కి ప్రొవైడ్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. మిషన్ ఎలా నేర్చుకుంటుంది? అసలు మెషిన్ ఎలా డెసిషన్స్ తీసుకుంటుంది అనేది. అదే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనే ఒక భాగం అండి. అసలు ఈ మెషిన్ లెర్నింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బాబు ఇది యాపిల్ అని ఎలా చెప్పగలడు చాలా ఫ్రూట్స్‌లో నుంచి? ఎలా అంటే వాళ్ళమ్మ ఒక 4-5 టైమ్స్ ఈ యాపిల్ ఫ్రూట్‌ని చూపించి ఇది యాపిల్, దిస్ ఈజ్ యాపిల్ అని చెప్తారు. అప్పుడు ఆ బాబు ఓకే, రౌండ్‌గా ఉంది, రెడ్ కలర్‌లో ఉంది, పట్టుకుంటే సాలిడ్‌గా ఉంది, తియ్యగా ఉంది అని కొన్ని ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఓకే, ఇది యాపిల్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ టైము మనం చాలా ఫ్రూట్స్ చూపించి వేర్ ఈజ్ ఆపిల్ అనగానే తొందరగా ఆపిల్ ఫ్రూట్‌ని తీసుకొచ్చి మనకిచ్చేస్తాడు. సో, ఇలా మనం మనుషులం ఎలా అయితే నేర్చుకుంటున్నామో, అలానే మెషిన్స్ గూడా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చేయడమే మెషిన్ లెర్నింగ్. మనం లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటాని పంపిస్తామండి. ఎలా అంటే ఈ ఎగ్జాంపుల్‌లో ఇక్కడ మిలియన్స్ ఆఫ్ యాపిల్ ఫోటోస్ మనం చూపిస్తాం మెషిన్ లెర్నింగ్ మోడల్‌కి. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ యాపిల్స్, ఇలా మిలియన్స్ ఫోటోస్‌ని మనం చూపించి, అండ్ ఆ మెషిన్ అనేది నెక్స్ట్ టైము దాని ముందు మనము యాపిల్, బనానా ఇమేజెస్ పెడితే అందులో ఈజీగా ఇది యాపిల్ అని రికగ్నైజ్ చేయగలదు. ఆ ఇంటెలిజెన్స్‌ని మనం ప్రొవైడ్ చేసేలా మిషన్‌కి ట్రైనింగ్ డేటానైతే సెండ్ చేస్తాము. మెషిన్ లెర్నింగ్ కావాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి అంటే లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటా. ఇందాక మనం చూపించినట్లుగానే లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటా అనేది కావాలి. అండ్ సెకండ్ వచ్చేసి కంప్యుటేషనల్ పవర్. మరి ఇంత ట్రైనింగ్ డేటాని ప్రాసెస్ చేయాలి హై స్పీడ్‌లో. అలానే ఇంత డేటాని స్టోర్ చేసుకోవాలి అండ్ వాటి మీద కాలిక్యులేషన్స్ అప్లై చేయాలి. సో, కంప్యుటేషనల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ అల్గోరిథమ్స్ అనేవి కావాలి. మరి ఇంత డేటాలో ఉన్న ప్యాటర్న్స్‌ని రికగ్నైజ్ చేసి ప్రెడిక్ట్ చేయగలగాలి అది. అంత డేటాని ప్రాసెస్ చేసి, ఎన్‌క్రిప్ట్, డిక్రిప్ట్ చేసి మనకొక అవుట్‌పుట్‌ని అది ప్రొవైడ్ చేయగలగాలి. సో, మొత్తానికి ఐడియా వచ్చేసి ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్‌లో మనము చాలా ట్రైనింగ్ డేటాని పంపిస్తాము. మన హ్యూమన్స్ ఇంటర్వెన్షన్ లేకుండానే వీటన్నిటిని బేస్ చేసుకొని అల్గారిథమ్స్‌ని, మోడల్స్‌ని, కంప్యుటేషనల్ పవర్‌ని యూజ్ చేసుకొని ఆటోమేటిక్‌గా మెషినే లెర్న్ చేసుకోగలదు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? డీప్ లెర్నింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండి. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మన హ్యూమన్ బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్‌ని బేస్ చేసుకొని. హ్యూమన్ బ్రెయిన్‌ని మీరిక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ న్యూరాన్స్‌ని చూసారా?
ఇవేం చేస్తాయంటే ఎగ్జాక్ట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ మీద వెళ్తున్నారు. ఆపోజిట్‌లో ఒక వెహికల్ ఎవరైనా వస్తున్నారు. వెంటనే మనం పక్కకి జరుగుతాం. మనం కంటితో చూసిన దాన్ని ఈ న్యూరాన్స్ ఆ ఇన్ఫర్మేషన్‌ని ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ నుంచి ఇంకొక లేయర్ అలా ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసుకుంటూ బ్రెయిన్ దాకా తీసుకువెళ్తుంది. బ్రెయిన్ సిట్యుయేషన్‌ని అనాలిసిస్ చేసుకొని ఏం చెయ్యాలి అనేది మళ్ళీ ఈ న్యూరాన్స్ ద్వారానే మనకు అందజేయడం జరుగుతుంది. మనం వెంటనే పక్కకి జరుగుతాం. సో, ఇదే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మెషిన్ లెర్నింగ్‌కి వాళ్ళు అప్లై చేసి ఒక న్యూరల్ నెట్వర్క్‌ని క్రియేట్ చేశారు. యెస్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ న్యూరల్ నెట్వర్క్ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ఇన్‌పుట్, మల్టిపుల్ లేయర్స్, అవుట్‌పుట్ అన్నమాట. అంటే ఇప్పుడు మన చాట్ జీపీటీ, మెటా ఏఐ, టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో ఇవన్నీ ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి కదండీ! అవన్నీ డీప్ లెర్నింగ్ బేస్ చేసుకొనే అన్నమాట. అంటే మీరేదైనా ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ టు ఇమేజ్ మీరొక ఇమేజ్ కావాలి అని మీరు టెక్స్ట్ ఇవ్వగానే ఆ డేటా అనేది మల్టిపుల్ లేయర్స్ నుంచి ప్రాసెస్ జరిగి మనకి అవుట్‌పుట్ అనేది పర్ఫెక్ట్‌గా రావడానికైతే హెల్ప్ అవుతుంది. సో, ఈ న్యూరల్ నెట్వర్క్ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఉండేదే డీప్ లెర్నింగ్ అన్నమాట. సో, మీ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటే బేసిక్ ఐడియా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. హోప్ యూ అండర్‌స్టాండ్. ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల మెషిన్ లెర్నింగ్ ఉంది. మెషిన్ లెర్నింగ్ లోపల డీప్ లెర్నింగ్ ఉంది. అంటే డీప్ లెర్నింగ్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓవరాల్‌గా పిక్చర్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనే అంతా ఉంది. సో, మళ్ళొక్కసారి చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని మిమిక్ చేస్తూ మెషిన్‌ని డెవలప్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, ఒక మెషిన్ హ్యూమన్ ప్రమేయం లేకుండా తనంతట అదే నేర్చుకోగలగడం, దానంతట అదే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకునే గనక కెపాసిటీ ఉండడం అదే మెషిన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, హ్యూమన్ బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్‌ని ఇన్‌స్పైర్ చేసుకొని న్యూరల్ నెట్వర్క్‌ని క్రియేట్ చేసి, ఆ టెక్నిక్‌ని యూజ్ చేసుకొని చేసే మెషిన్ లెర్నింగే డీప్ లెర్నింగ్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 3 టైప్స్ ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఏఎన్ఐ ఏంటి అంటే అది ఏదైనా స్పెసిఫిక్ టాస్క్స్ మాత్రమే చేయగలదు. బట్ చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందండి హ్యూమన్ కన్నా. చాలా ఫాస్ట్‌గా చేసేస్తుంది. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, సిరి, వర్చువల్ అసిస్టెంట్స్ ఇవన్నీ కూడా ఏఎన్ఐయే. చాట్ జీపీటీ, మెటా ఏఐ ఇవన్నీ ఏఎన్ఐయే అండి. అండ్ ఏజీఐ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు హ్యూమన్స్ అన్నమాట. హ్యూమన్స్ చేసే అన్ని మల్టీ టాస్క్ అండి. అన్ని టాస్క్‌ని చేసే కేపబిలిటీ ఉన్నదే ఏజీఐ. అంటే మన 'రోబో' సినిమాలో ఉన్న చిట్టి రోబో. ఏఎస్ఐ అంటే ఏంటి అంటే మన హ్యూమన్స్‌కి మించి ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ మన కంట్రోల్‌లో ఉండవండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే అదే సినిమాలో విలన్ రెడ్ చిప్ పెట్టాక వచ్చిన చిట్టి రోబో ఉంది కదండీ! అదే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అండి. సో, ఇంతవరకు వరల్డ్‌లో మొత్తం అందరం మనం చూసే ఏఐ అప్లికేషన్స్ అన్నీ ఏఎన్ఐ టైపే అండి. ఏజీఐ అనేది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఇంకా ఎవరు కంప్లీట్ చేయలేదు. అండ్ ఏఎస్ఐ అనేది ఫార్ అవే టు గో ఇంకా బుక్స్‌లోనే వర్చువల్‌గా అది ఎగ్జిస్ట్ అయ్యి ఉందండి. మీరిప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదండీ! సో, నేను ఏఐ గురించి మీకొక విజన్‌ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. గొప్ప గొప్ప వాళ్ళసలు వాళ్ళ విజన్ ఎలా ఉంది ఏఐ గురించి అంటే Sundar Pichai, Google CEO. Artificial intelligence will have a more profound impact on humanity than fire, electricity, and internet. Tim Cook, CEO of Apple. AI will affect every product and every service that we have. Elon Musk, CEO of Twitter, Tesla. Mark my words. Artificial intelligence is far more dangerous than nukes, nuclear weapon. Stephen Hawking, the development of full artificial intelligence could spell the end of human race. దట్స్ ఆల్ అబౌట్ ఏఐ అండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది. ఏఐ కాన్సెప్ట్ మీరు తెలుసుకున్నారు అని అనిపిస్తే గనక, ఈ వీడియోని కంపల్సరీగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండండి. వాళ్ళకి కూడా ఏఐ గురించి తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థాంక్ యూ.